అందరికీ జై భారత్. మనకి ఒక రాజకీయం అనేది మనకి రాజకీయ పార్టీలు రాజకీయాలు అనేటివి శాశ్వతం కాదు. ఈ దేశం అనేది శాశ్వతం. ఈ దేశంలో ఉన్న వ్యవస్థలు శాశ్వతం. కాబట్టి దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని ప్రతి ఒక్క పౌరుడు రాజకీయాలకి అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ఒక వ్యవస్థలో లోపం ఉంటే ఆ లోపాన్ని సరిదిద్దవలసిన బాధ్యత మన రాజ్యంలో ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఎవరైతే తప్పు చేస్తారో తప్పును శిక్షించవలసింది చట్టం. కాబట్టి ఆ చట్టానికి లోబడే ఏదైనా మనం ధర్నాలు చేసుకోవాలి, ఏదైనా నిరసన తెలపాలి. కానీ ఈ దేశాన్ని అస్థిరపరిచే విధంగా లేదా దేశాన్ని అగౌరవపరిచే విధంగా ఎవ్వరు కూడా చేయొద్దు. ఇది ఒక 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వెళ్ళిన పార్టీ. ఇంత ప్రపంచ దేశాల ముందు ఒక దేశ రాజధానిలో ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకొకరు అనేది కాదు, ప్రధానమంత్రి నివాసం పైన దాడి పోవడం అనేది ఖచ్చితంగా ప్రతి పౌరుడు కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అంతేగాని ఒక రాజకీయం కోసమో రాజకీయ అధికారం కోసమో ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటే మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తర్వాత కానీ ఈ దేశానికి పౌరులము మేము ప్రథమంగా మేము పౌరులుగా వ్యతిరేకిస్తాం. అదేవిధంగా మీరు రాజకీయ పార్టీగా వస్తే మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఒక సైనికులుగా మీ ఎత్తుగడల్ని తిప్పికొట్టి మీకు ఈ 15 సంవత్సరాల్లో ప్రజలు ఏ రకంగా అయితే బుద్ధి చెప్తున్నారు అదేవిధంగా ఇంకా 4 దశాబ్దాలైనా ఇదే రకంగా బుద్ధి చెప్పేటట్టు మేము కృషి చేస్తాం. కాబట్టి ఇలాంటి విచ్ఛిన్నకర బుద్ధుల్ని మానుకొని ప్రజల మనసుల్ని గెలిచి దేశాన్ని గౌరవించంగా మీరు వ్యవహరించండి. ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే వారు చెలాయిస్తారు. కానీ ఇలాంటి చిల్లర చేష్టలు చేయడం అనేది ఒక నేషనల్ పార్టీ అయినటువంటి దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి తగదు. ఇక ఇలాంటి మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కానీ భారతీయ జనతా పార్టీని కానీ మీరు అగౌరవపరిచేట్టు చేస్తే ఖచ్చితంగా ఈ పరిణామాలు అంతే తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం.